రూపము. తీసుకొని బ్యాండ్ 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 మేళాలని. అయ్యో నీ తోట ఉందే కష్టము. ఎందుకు ఇంటి పక్కన సుండ వేపిస్తా అంటావు, మన ఇంటికి సుండ వేపిస్తా అంటావు, ఇంకా ఇంటి పక్కన తురుకల్లో కూడా సుండ వేపిస్తా అంటావు. నా పిల్ల దగ్గర మంచిరా. కమలాంటి దేవి చిన్న సూరమ్మ గారికి మన 7 బిడ్డలున్నా మన గర్భాన పుట్టిన 7 బిడ్డలు ఒక కొడుకున్న సంగతి మర్చిపోతున్నావా? సాగలకి ఇచ్చిన కట్నము, మంగళకి ఇచ్చిన కట్నము, మరి అటువంటి కనుకనేమి సున్న వేపించిన కట్నమంతా కలిసి మనం ఒక బిడ్డ పెళ్లి అవుతున్నది. ఆడపిల్లలున్నారని చెప్పి కింద నీకు భయం లేకపోయా కదమ్మా? ఆడుతుంటే ఇంట్లో ఆడుతుంటే బిడ్డలకు ఇంట్లో బోనాలు ఖరాబు కాకుండా 4 గంటల నుంచి కోతలు వస్తాయంట. మీ ఊళ్ళో కోత ఎక్కువ చదువుకుంటారంట. చూడు, ఎంక భాగములు పెట్టాలి, అక్కడ కాపరు ఉండాలి, మన పొలం కాపరు ఉండాలి. మరి ఉండకపోతే ఎట్లా? మీ బోనాలు మీరు పత్రం చేసుకోకపోతే ఎట్లా? దేవి కమలాంటి దేవి మరి అటువంటి నారాయణ గారికి దేవి మా యొక్క నాగరకొండ పట్నం లోపల కాకర చెట్టు పంద్రగా చేసినాడు. 6 నెలల కింద ఉన్నాయి అటువంటి ముక్కుపోయిన జొన్నలు తీసుకొచ్చి మైల పౌలు రాసిండు. మంగళంలో అయితే ఏమన్నా చూస్తురా? ఎవరైనా చూస్తురా? మన ఇంటెంకరేనా? ఎవరు చూడరు. ఎవరు చూడరు కదా. నువ్వు తంబాలం కొడితే ఎవరైనా చూస్తురా? కొట్టానే కొడతా. ఖర్చు కాకుండా పెళ్లి చేయాలంటే నువ్వు తంబాలం కొట్టు. నేను 6 నెలల కింద అటువంటి జొన్నలు తీసుకొచ్చి ముక్కుపోయిన జొన్నలు తీసుకొచ్చి పోలు రాస్తా. మాంగ మారి మంగళ ఈ మంగళేశం కత్తి